కాబట్టి ఈయన్ని చంపారు, తీసుకొని వచ్చి పాతి పెట్టారు. నేటి వరకు దానికి అబ్షాలోము స్తంభము అని. ఎందుకు అబ్షాలోము ఇట్లా అయిపోయాడు? ఒక 2 వచనాలు చదివి మనం ముగించుకుందాం. సామెతల గ్రంథం 15:5 చూడండి. సామెతలు 15:5. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు. తన తండ్రి చేస్తున్న శిక్షను ఈ మూఢుడు ఏం చేశాడు? తిరస్కరించాడు. నువ్వు చెప్తే నేనేదేంటి? 20వ అధ్యాయం 20వ వచనం, అక్కడే సామెతల్లోనే 20:20లో అంటాడు, తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఏమవుద్ది? ఆరిపోద్ది. దూషించడమే కాదు, వీడు ఏకంగా చంపడానికి ట్రై చేశాడు. 30వ అధ్యాయము సామెతలు 17వ వచనంలో 30:17లో తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. ఈ వచనాలు మనకి ఏం తెలియజేస్తా ఉన్నాయి? ఈయన మనుషులు ఏం విత్తుతారో అదే కోస్తారు. అదే ప్రిన్సిపల్ ఇక్కడ కూడా ఫాలో అయింది. తన తండ్రికి చేసినటువంటి ఆ యొక్క కార్యం ఏదైతే ఉందో దానికి ప్రతిగా అదే ఈయన కోస్తా వచ్చాడు. ఏదైతే ఇక్కడ మనం ఇప్పుడు చదివామో అవే జరుగుతూ వచ్చినాయి. కాబట్టి మన జీవితాల్లో కూడా ఆ మరణము ఎలాంటి హీనమైన మరణము చూడండి. ఆ చెట్టుకి వెళ్ళటం ఏంటి? ఆ గాడి వెళ్ళిపోవడం ఏంటి? ఇక్కడ వాళ్ళు ఓడిపోవడానికి మరొక రీజన్ ఏంటి అని అంటే, ఎవరెవరైతే యుద్ధములో బాగా ఆరితేరిపోయిన యుద్ధ నేర్పరులు ఉన్నారో వాళ్ళందరూ దావీదు పక్షంగా ఉన్నారు. అబ్షాలోము పక్షంగా ఉన్న సైన్యం అంతా ఇది న్యూ రిక్రూట్మెంట్, కొత్తగా వీళ్ళు సోల్జర్స్ అయ్యారు. వీళ్ళకి యుద్ధంలో అంత ఆరితేరిన వాళ్ళు కాదు. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. అందుకనే వాళ్ళకి ఆ టాక్టిక్లు ఏం తెలియట్లేదు. వచ్చారు కొట్లాడటానికి కత్తులు పట్టుకొని, కానీ వీళ్ళ యొక్క అనుభవం ముందు, వీళ్ళ యొక్క ప్లాన్స్ ముందు వాళ్ళు టక 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 కూలిపోయారు. పెద్ద టైం కూడా పట్టల. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఈ యొక్క విషయాల్ని అర్థం చేసుకోవాలి. దేన్ని బట్టి అయితే గర్వించాడో అదే తనని ఇప్పుడు సిగ్గుపరిచింది. తన అందము, తన జుట్టు, ఇప్పుడు అదే ఏం చేసింది? ఆయన్ని ఒక అవమానకరమైన చావు వచ్చేలాగా తలపోయి ఆ కొమ్మల్లో లేకపోతే ఆ ఓడల్లో ఇరుక్కుని వేలాడాడు. ఏదైతే గ్లోరీ అనుకున్నాడో, ఏదైతే హానర్ అనుకున్నాడో అదే ఇప్పుడు షేమ్ అయిపోయింది. మన జీవితాల్లో కూడా మనం దేని మీద ఏది ఇది నాకు మహిమ, అది మేబీ అందం కావచ్చు, జుట్టు కావచ్చు, చదువు కావచ్చు, లేదా డబ్బు కావచ్చు, వాట్ ఎవర్, ఇదే నాది, దీన్ని బట్టే నాకు అని ఒకవేళ అనుకున్నామా? ఏమవుతుంది చెప్పండి? ఈయన ఏదైతే అనుకున్నాడో ఇప్పుడు అదే ఈయనకి నష్టం తెచ్చిపెట్టింది. అదే ఇప్పుడు సిగ్గుపరిచే చావుని తీసుకొచ్చి పెట్టింది. ఇప్పుడు ఆయనతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా పారిపోయారు లేదా అబ్షాలోము మిగతా వాళ్ళు? మరి మిగతా ఎవరు ఇరుక్కోలేదంటే కొమ్మల్లో, ఆ హైట్ లోనే కొమ్మలు ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరూ తలలు కూడా పట్టబడాలి కదా. మరి వాళ్ళందరూ మాత్రం ఎందుకు వెళ్ళిపోయారు? ఈయన ఒక్కడే ఎందుకు వేలాడాడు? ఎందుకంటే మనం 17లో చదివాం, దేవుడు నిర్ణయించి ఉపద్రవం తీసుకురావడానికి దేవుడు ప్లాన్ చేశాడు, అది రానే వచ్చేసింది. కాబట్టి ఈ ఎవరైతే నా పేరు ఉండాలి అని గర్వించారో బాబేలు దగ్గర గుర్తు చేసుకోండి 11వ అధ్యాయంలో. అక్కడేమైంది? ఆ తర్వాత ఇంకెవరిని గుర్తు చేసుకోవచ్చు? నెబుకద్నెజర్ని గుర్తు చేసుకోండి. నేను కట్టించింది అన్నాడు. సడన్ గా పశువులాగా మారిపోయి గడ్డి తిన్నాడు. ఈ ప్రైడ్ అనేది ఎవరెవరికైతే వచ్చిందో అపవాది మొదలుకొని అందరికీ, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎండ్ ఏమవుతుంది అనేది బైబిల్లో మనకి క్లియర్గా ఉంది. కాబట్టి వీరిని డ్రైవ్ చేస్తుంది ఏంటి అని అంటే గర్వం. నాశనానికి ముందే ఉంటుంది గర్వం. నడిచింది, ఇప్పుడు నాశనం అయిపోయాడు, క్లోజ్. మన జీవితాల్లో
కలిగి ఉన్న దేనిని బట్టి కావచ్చు, అది జుట్టు దగ్గర నుంచి, సౌందర్యం దగ్గర నుంచి, దేనిని బట్టి దయచేసి మనం గర్వించే వాళ్ళం ఉండకూడదు. ప్రతి దానిని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి. అంతే తప్ప అవి కృతజ్ఞతలు చెల్లించడానికి సాధనాలు అవ్వాలే తప్ప, ఆ ఉద్యోగమైన, ఆరోగ్యమైన, డబ్బైనా ఏదైనా అది మనం గర్వించడానికి సాధనాలుగా తయారవకూడదు.